ఇతని పేరు గోకిన గోవింద్. ఇతని అందరూ ముద్దుగా గోకిన అని పిలుస్తుంటారు. ఇతని పేరు నాకిన నాగయ్య. ఇతని అందరూ ముద్దుగా నాకిన అని పిలుస్తుంటారు. ఇతని పేరు నూకిన నూకాలు. ఇతన్ని అందరూ ముద్దుగా నూకిన అని పిలుస్తుంటారు. ఇక ఇతని గురించి చెప్పాలంటే పేరు కారిన కాంతయ్య. ఇతడు ఫిలాసఫీగా మాట్లాడడం ఇతని హాబీ. ఇంతకీ ఈ నలుగురు ముదురు బెండకాయలు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? సిటీలో నుంచి అడవిలోకి ఎందుకు ప్రవేశించారు? అందరి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది కదూ. అసలేం జరిగిందో చూద్దాం. కనులలో అందం నీవై కవితల కదిలొచ్చావే, తనువులో సంతోషం నీవై తరలి వచ్చినావే. మనసున పులకింతే నీవై స్వరముల నన్ను తడిమావే, రెప్పలో బాగుండి నీవు దారి చూపినావే. నాకెప్పుడు లేనిది నీ వల్లే వింత ఈ సంగతి, నేనెప్పుడు చూడని ఉత్సాహం నీతోనే కలిగినది. నేనెప్పుడనుకోని బంధమే వేళ మొదలాయనే, ముందెన్నడూ లేనిది ఈ హాయూహల్లోగించనే. ప్రేమంటే ఇదేనేమో, ప్రేమంటే ఇదేనేమో, ప్రేమంటే ఇదేనేమో, ప్రేమంటే ఇదేనేమో. నీకోసం హృదయం నవరాగం పాడిందే, నీకోసం రుధిరం నవనాట్యం ఆడిందే. నీకోసం ప్రాణం తహతహలాడిందే, నీకోసం ప్రాయం జతగా పిలిచిందే. కొత్తగా ఆశలెన్నో నాలో పూలై పరిమళించనే, మెరుపై కొత్త కాంతులెన్నో నాలో వెలిగించనే. కొత్తగా ఆశలెన్నో నాలో
పూలై పరిమళించనే మెరుపై కొత్త కాంతులెన్నో నాలో వెలిగించనే నువ్వు నాలోకమై సాగేనే నేడు నేనే నీ సొంతమయ్యేలే ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ఆ నింగి మనకై స్వాగతమే పలకాలి ఈ నేల అంతా మన ప్రేమే నిండాలి ఆ వెండి మబ్బు స్వాతి చినుకులు కురవాలి ఒకటైన మనము ఏడడుగులు నడవాలి మదిలో నిండి ఉన్న కలలే పండి ఎదురు నిలవగా నవ్వుల ఇంద్రధనసులే మన ముందు విరిసేనలే మదిలో నిండి ఉన్న కలలే పండి ఎదురు నిలవగా నవ్వుల ఇంద్రధనసులే మన ముందు విరిసేనలే ఈ లోకమంత ప్రేమ మాయమై కొత్త బంగారు లోకమవ్వాలే కనులలో అందం నీవై కవితల కదిలొచ్చావే తనువులో సంతోషం నీవై తరలి వచ్చినావే మనసున పులకింతే నీవై స్వరముల నన్ను తడిమావే రెప్పలో దాగుండి నీవు దారి చూపినావే నాకెప్పుడు లేనిది నీ వల్లే ఈ వింత ఈ సంగతి నేనెప్పుడు చూడని ఉత్సాహం నీతోనే కలిగినది నేనెప్పుడనుకోని బంధమే ఈ వేళ మొదలాయనే ముందెన్నడూ లేనిది ఈ హాయి ఊహల్లోగించనే ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో ప్రేమంటే ఇదేనేమో కళ అరే మన గర్ల్ ఫ్రెండ్స్ తో కళలో భలే ఎంజాయ్ చేసాంరా. ఏంటి సంగతి? అబ్బా ఏందబ్బి ఎట్లా తిప్పుతుంది ఇది? ప్రకృతి అందమైనది, పడుచు పిల్లల నడుములు సుందరమైనవి. థ్యాంక్స్. వెల్కమ్. యా. కార్ని కాంతారావు నీకు మంచి బోని అయిందిరా. ఏంది ఒకదానే వచ్చినావా? మేమిద్దరం ఉన్నాం. 1/2 చేసేసుకుందాంలే. వద్దురా, ఎందుకు దీని అక్కని తీసుకురమ్మందాం. రేపు దొరికే దొండపండు కంటే ఈ రోజు దొరికిన నిమ్మపండుని పిండుకుందాం. రోజు 2 పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అవునరా, రోజు 4 తన్నులు తింటే పవర్ కూడా పెరుగుతుంది. ఆడపిల్ల అవతారంగా ఉందే. డిసిప్లిన్డ్గా ఉండాలి. అలా డిసిప్లిన్డ్గా ఉంటేనే ఈ కాలేజీ వాతావరణం అది కూడా బాగుంటుంది. వీళ్ళు ఎంత చెప్పినా అంతే సార్. వీళ్ళు ఇంతే సార్. వీళ్ళు మారరు. నీ మొహంలో నా చెప్పు మా కడుపున చెడబుట్టావు కదరా. మన వంశానికి మంచి పేరు తెస్తావు అనుకుంటే ఈ కొట్లాట్లేందిరా. నువ్వు వాళ్ళని బాగానే కొట్టావు, వాళ్ళెప్పుడు మన ఇంటి మీద పడి మనల్ని కొడతారేమో అని భయమేస్తుందిరా. ఈయన్ని మెట్టుతో కొట్టిన బుద్ధిరాలే, అసలే ఫ్యాక్షనిస్ట్లో పోయిపోయి వాళ్ళతో పెట్టుకున్నాడు.
ఇంకెందుకు ఈడ వాళ్ళ చేతుల్లో సచ్చే కంటే మూటాముల సర్దుకొని ఆడికైనా వెళ్ళిపోదాం. మనం ఏడికి పోతామే? వీన్ని చదువుకోమని నల్లగొండ నుంచి తీసుకొచ్చినాం. ఇప్పుడు తిరిగి ఊరికి పోతే మన పరువు ఏమవుద్ది? ఛీ అప్రోచ్చుడా, పొద్దున్న లేచే సూర్య నమస్కారం చేసి గాయత్రి మంత్రం జపించుకునే వంశం రామందే. పెండా కూడా పెట్టడమే కాదే, ఇది ఖచ్చితంగా కుక్కలకి పిల్లలకి తినిపిస్తాడు ఇడు చండాలుడు. మీరు కొట్టింది ఎవరన్నా తెలిసిన అబ్బి? దండిగా డబ్బులుండి పరపతున్న వాళ్ళ కొడుకుల్ని ఢిల్లీ కాడ నుంచి గల్లీ దాకా ఏమైనా చేయగల దుర్మార్గులు వాళ్ళు. ముందు ఇంటి నుంచి ఆడికైనా పోండి, వాళ్ళ కోపం తగ్గినాక మేమే ఫోన్ చేస్తాం. దీని అమ్మ బడవ ఇంత బతుకు పారిపోయేదేంద్రా? పారిపోవాలరా తప్పదు, వాళ్ళతో పాటు మన అయ్య అమ్మల్ని చంపేస్తారా. మనం కొట్టిన వాళ్ళు అయ్యలు పరమ కిరాతకులు అంటారా. తలకిందులుగా కట్టేసి ప్యాంటు జిప్పు ఇప్పి యాసిడ్ పోస్తారంట. అరే, ఈ సృష్టిలో ఒకటే ఒకటి నిజం, అది మరణం. తాగే ప్రతిసారి ఇది ఆకర్షణ తాకరా. తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. ఇప్పుడు ఎవరైనా కనపడితే కసా 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 మింగుతా, చేస్తా. చేయడానికి ఈ అడవిలో ఎవతుంటుందిరా? గుడి గోపురం స్థిరంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. ఈ కాంతారావు గడికి ముందు ఎక్కువైంది, ఇటు నుంచి పదంపా. నాకు మందు సరిపోలేదురా. కాంతారగోడికి మందు చాలేదంటరా. ఏందబ్బి నీకు తాగింది దిగలేదా? దిగితే తాగడం ఎందుకు? ఒరే ఈ మందు దాసి అంటరా, రాత్రికి ఎక్కడైనా మంచి కుదిరినప్పుడు తాగుదాం. అరే, కన్నీళ్లు కడిగిన కళ్ళే స్పష్టంగా చూడగలుగుతా. ఈ బొంగుల డాన్స్ దా చూసినాంపా. బస్సు డ్రైవర్ కి మందు ఎక్కువైనట్టుందిరా. చౌక దొరికిందనే చీప్ నెక్క తాగు. ఈ రూట్లో బస్సులు పోవు, ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండు. ఈ కాంతారావు బదులు ఒక మంచి గుంటను ఎక్కించుకుని జర్నీలో జాలి గుండుండ్రా. మనం తిరిగి సిటీకి వెళ్ళగానే ఈ కాంతారావు గాడికి లింగ మార్పిడి చేయిద్దాం. లింగ మార్పిడి అయినాక ఫస్ట్ నేను ఓని చేస్తా. జీవితం సిగరెట్ లాంటిది, ఆఖరికి మిగిలేదు బూడిదే. ఏదో ఫిగర్ లిఫ్ట్ అడిగితే సూపర్గా ఉంటది కదరా. అవునరా, కానీ ఈ మధ్య టీవీలో చూసా, రోడ్డు పక్కన నిర్మానుషంగా ఉండే ప్లేస్లో అమ్మాయిలు నిలబడి లిఫ్ట్ అడుగుతారంట. పాపం అని బండిలో ఎక్కించుకుంటే అక్కడ ఇక్కడ చేతులేసి మూడు తిప్పిస్తారంట. ఆ తర్వాత కరెక్ట్గా పని అయ్యే ముందు దాని మనుషులు వచ్చి చావగొట్టి పర్సులు, చైన్లు, ఉంగరాలు కొట్టేసి వెళ్తారంట. అట్టనా బే? ఒరే ఆపోద్రా, ఇప్పుడే కదా నాగేశ్వరరావు గారు చెప్పినాడు. ఓయమ్మా నిజమేరా, ఆపోద్రా రే. లిఫ్ట్ లిఫ్ట్ కొంచెం బండా పండ్రా బాబు. లిఫ్ట్ కొజ్జనా కొడుకులు, ఇంత అందమైన ఫిగర్ లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వకుండా పోతుండ్రు. గుంట భలే గుంతరా, చూడగానే ఎక్కాలనిపించింది. నాకు కూడా అలాగనిపించింది. కొడక, ఇప్పుడేగా ఫిగర్స్ రోడ్డు పక్కన దోపిడీలు అన్నావు. ఒరే ఒరే ఎనికి పోదాంరా, లేకపోతే ఆమె మనల్ని గుజ్జాలనుకుంటుంది. నేను మొగాన్ని. ఊరి బాగుండ్రు, పండుగ చేసుకున్నాం. నో థ్యాంక్స్. ఇంతకుముందు అడిగావు, అప్పుడు 3 ఉంది. ఇప్పుడేమైంది? బస్ వచ్చే టైం అయింది. పాపమని కాయ చూపిస్తే పచ్చిగా ఉంది వద్దందట. నీలాంటి పిచ్చిది. నీది కాయ పండ. నువ్వు వెనక్కెళ్ళరా. ఎందుకో నా పక్కన కూర్చో. టైం ఉంది, వెనక్కెళ్ళరా. నువ్వే వెళ్ళు. చెప్తా వినర్రా. దా దా ఎక్కు. కోకో కోకో. నువ్వు పోనీరా. సీటు బాగుందా? జీవితం కరిగిపోయే మంచు, ఉన్న దాంట్లో మా అందరికీ పంచు. చిరికిన చాలా చిరగ్గా ఉందిరా. హలో, చక్కగా చూడండి రా. నేను చక్కగానే చూస్తున్నా. మీరందరూ ఏం చూస్తున్నారో నాకు తెలియదా? నిశ్శబ్దాన్ని మించిన శబ్దం లేదు. ఏమంటావు? నీ పేరేంటి? ప్రభాస్.
నేను అడిగింది నీ అసలు పేరు. వాని పేరు కారిన కాంతయ్య, ముద్దుగా కారిన అని పిలిచారులే. నా పేరేందో తెలుసా? నాకిన నాగయ్య. అబ్బో. నువ్వు ముద్దుగా నాకిన అని పిలిచొచ్చు. నా పేరు నూకిన నూకాలు, అందరూ నన్ను ముద్దుగా నూకిన అని పిలుస్తారు. నా పేరు గోకిన గోవింద్. నిన్ను గోకినా అని అందరూ పిలుస్తుంటారు, అంతేనా? మీ పేర్ల కన్నా మీ నిక్ నేమ్లే బాగున్నాయి. నైస్ టు మీట్ యు ఆల్. అవును, మీరు ఎక్కడి నుంచి వస్తుర్రు? సిటీ నుంచి వచ్చాం, పీజీ చేస్తున్నాం. ఓహో, మీరు రీసెర్చ్ కోసం పోతురా? బాగుందా ఏంటిది? ఈ ఫిగర్? అదిరింది. ఫిగర్ బాగుందా? నీ పేరేంది పాప? నగ్మా. అట్ట కాదులే, ఇంకో మాట చెప్పు. నా అసలు పేరు నారాయణమ్మ. నో నో, నారాయణమ్మ. నారాయణమ్మ అవునరా, మా నాన్నమ్మ పేరు నాకు పెట్టిండ్రు. నేను నగ్మా అని మార్చుకున్నా. అలాగా? నైస్, నువ్వు నాకు నచ్చావు. వేసుకుందామా? హ? మీరు కూడా వేసుకుంటారా? హ. ఇదేంద్రా అప్పుడే వేసుకుందామంటది? వచ్చింది. చూసిండ్రా నేను పోసుకోవడం? చాటు నుంచి చూసిండ్రా? చిచ్చి, మాకు అలాంటి నీచమైన ఆలోచన లేవు. మేమంతా ఎదవల్లా కనపడుతున్నాం ఏంది? రోజా చెట్టుకు ముళ్ళున్నాయని బాధపడే కన్నా ముళ్ళ చెట్టుకు రోజా పూసిందని సంతోషపడుతున్నాం. అర్థమైంది, మీరు నా రోజా అని చూసిండ్రు. నో, నీకోసం రోజా పువ్వుని కోసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతుర్రు? నువ్వు పువ్వు చూపించి గోడ నాకిస్తావు. గోడ కాదు, ఆకు. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. ఫ్రీగా ఇచ్చినావా? నాది దర్శనం చేసుకుని పువ్వు ఇచ్చినావు. నువ్వు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నావు అమ్మే. లేదురా, మీరంటే నాకిష్టం. నా లగేజీలు మోస్తున్న మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటా? ట్రావెల్లో బోర్ కొట్టకుండా సరదాగా ఎంజాయ్ చేద్దాం. గట్లేనా? నా భవిష్యత్తు అంటే బూతు లేని సినిమాకు భవిష్యత్తు లేదని అర్థం. ఒరేయ్ నోకినా, ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. ఎక్కావా నా మీద? ఎప్పుడ్రా? అదేనే బండెక్కిన నుంచి చూచాండా మా అందరినీ అరే ఒరే అంటానవేంది? బాగలేదా? ఏరా, నువ్వు తొంగి తొంగి నా బత్తాయి పళ్ళని చూస్తలేవు? నీ దగ్గర పండ్లు ఫలాలు ఎక్కడున్నాయి? తూర్చుకోవడానికి టిష్యూలు తప్ప. ఒరేయ్, నీ గూటం గుడ్లకు బదినా నా బ్యాగ్ లో బత్తాయిలు, క్యారెట్లు, కీరా ఉన్నాయి బే. ఈ వయసులో నీకు క్యారెట్లు కీరాలు అవసరమే కదా. ఎందుకలా? నేను కన్ను కొడితే మీలాంటి సన్యాసులు క్యూ కడతారా? నగ్మా ప్లీజ్, ఆ పువ్వు నాకివ్వా? పువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను గాని నాది నీకిచ్చాననుకో పాపం ఈ నూకాలు గాడు ఏడుస్తాడ్రా. వాడు ఆల్రెడీ కార్చుకున్నాడుగా. అవునా? ప్యాంట్ తడిసిందా? వాడు గారుచుకునిందే కన్నీళ్ళ. ఒరేయ్ కారినా, ఒక్క పువ్వు మీద ఎన్ని తేనెటీగలు వాలొచ్చురా? ఒకే తేనెటీగ ఎన్ని పూల మీదైనా వాలొచ్చు. శబాష్, నీ తేనెటీగ ఎన్ని పూల మీద వాలింది ఇప్పటి వరకు? ఓడు ఒరిజిన్. అవును, నేను వర్జిన్. నాకు ఇప్పటి వరకు కన్నరికం, క్షమించాలి, పురుషరికం జరగలేదు. అంటే మీరింక సీల్ బండ్లా? మరి నువ్వు సీల్ బండి కాదా? ఈ ప్రశ్నకు ఏ ఆడదైనా సీల్ అనే సమాధానమే చెప్తుంది. నో, నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకో తెలుసా? నీకు ఆల్రెడీ కన్నెపొర చినిగిపోయింది కాబట్టి. నో, చించబడింది. ఏందిరా అందరూ మౌనవ్రతం పాటిస్తుర్రు? ఏదైనా మాట్లాడండిరా. మనసు బరువెక్కినప్పుడు మాటలు రావు. మనసు బలిసిందా? ఒరేయ్, ఎవరికైనా కింద బలుస్తుంది, పైన బలుస్తుంది. ఒరేయ్ కారేనా? అబ్బా కారణా, ఇంకొకసారి పిలివే. ఏంది రోయ్, భుజం తట్టినందుకే కింద తడుపుకున్నట్టున్నావు. ఇంకేదైనా పట్టుకుంటే మోకాళ్ళు తడుపుకుంటాడు. ఒరేయ్ నూకాలు, నువ్వు కొద్దిసేపు ముందుకు రారా, నీకు తడిపిస్తా.
ఏంట్రా ఆల్రెడీ అసలుదే చూశారు ఇప్పుడు ఎందుకురా వీటిని సొంగ కార్చుకుంటూ చూస్తుండ్రు. అరే చూడని పాపం. సరే ఈ నూకిన గాడికి రికమెండ్ చేసినావుగా, ఇంకా చూసుకోండిరా. నువ్వేంద్రా జిప్ కూడా తీసుకున్నావు? గాలి తగులుతుందని. ఒరే నూకాలు, నువ్వెవరినన్నా ప్రేమించినావు? ఒకే ఒక్కసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఫస్ట్ టైం రైతు బజార్లో చూసా. హా? నేను దొండకాయలు కొంటే తను పొట్లకాయలు తీసుకుంది, నేను నిమ్మకాయలు తీసుకుంటే తను దోసకాయలు కొంది. అబ్బా సుత్తొద్దు, స్ట్రైట్ గా చెప్పు. అలా 2-3 సార్లు కలిసాం. ఇంతకి పనైందా? ఒకరోజు ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ, నేరుగా బాత్రూంలోకి తీసుకెళ్ళింది. నాకు షివరింగ్ స్టార్ట్ అయింది. ఐ లవ్ యూ చెప్పేలోగా నీ మీదెక్కిందా? ఇది తీసి నా చేతిలో పెట్టింది. చేతిలో పెట్టి ఏంది? బోనీ కానీ ఆ బయట ప్యాసింజర్లు వెయిటింగ్. ఎర్రి పప్ప. ఆ స్వీట్ మెమరీగా ఇప్పటిదాకా నా దగ్గరే దాచిపెట్టుకున్నా. సూపర్ రా, దీనికి న్యాయం నేను జరిపిస్తా. నేనేటి పాపం చేసిన? గంధపు చెట్టు కూడా గాయపడ్డప్పుడే సుగంధాన్ని వెదజల్లుతుంది. తెలుగులో మాట్లాడండిరా. గోకిన గాడేమో నేనేం పాపం చేశాను అంటాడు, కారిన గాడేమో గంధం, గంధం చెట్టు, బోడి, లడ్డు అంటాడు. నీకు అర్థమయ్యేట్టు నేను చెప్తా. ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్కి అర్థమైంది లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ ఏందిరా? నువ్వెంత నీచ్ కమీన్ కుత్తేగాడు ఆ అమ్మకి తెలియదు అనుకుంటా. ఒరేయ్, నా కోసం మీరు కొట్టుకోవద్దురా. నూకిన గాడి దగ్గరున్న కాండంకి న్యాయం నేను జరిపిస్తానన్నాను. ఎందుకు మీరంతా జల్సి ఫీల్ అవుతున్నారు? ఒరే ఎదవల్లారా, చెత్త నా కొడుకుల్లారా, నేను దీనికి న్యాయం జరిపిస్తానని చెప్పినా కానీ ఎవరెవరితో అని చెప్పలేదుగా. అవును కదా. ఒరేయ్, నీదొక్కసారి నా చేతిలో బెట్రా. ఇక్కడ కుదరదు, కిందకి దిగుదాం. నేను కూడా దిగుతా. మేము కూడా దిగుతాం. వదిలేస్తే మీ నలుగురు ఒకేసారి నన్ను మింగుతారుగా. నీ అమ్మ గోకినగా నేను చేతిలో పెట్టమన్నది నీ ఫోన్ రా. అవునా? నేను ఇంకేదో అనుకున్నా. నీ సైజ్ బాగుందిరా. అవును, ఆడవాళ్ళు ఫోన్ జాకెట్లో పెట్టుకోరు, ఎందుకని? దురదగా ఉంటుందని. నీ బొంద, 2 కొండల మధ్య సిగ్నల్స్ ఉండవుగా. మగాళ్ళు ప్యాంటు జేబులో ఫోన్ ఎందుకు పెట్టుకుంటారు? పక్కనే టవర్ ఉంటుందిగా. ఒరే నూకినా, నిన్ను ముద్దెట్టుకోవాలనిపిస్తుందిరా. వద్దు, వాడికి దంతక్షయం. మొన్నే పళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చినాడు. ఓకే, అయితే కారినగాడికి ముద్దిస్తా. వీడు పొద్దుగాల నుంచి బ్రష్ చేసుకోలే. అయితే నిన్ను కొరుకుతా. నాకిన గాడికి స్కిన్ ఎలర్జీ. చీ, రంధ్రాన్వేషణలో మీరు చాలా వీక్ రా. చీ. రంధ్రాన్వేషణ అంతే. బొక్క వెతకడం. ఒరే కారినా, నీకు బొక్క అంటే ఇష్టమా? బొక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ ఇష్టపడతారు. ఆ బొక్క కోసమే రాజ్యాలే కూలిపోయినాయి. ఓహో, ఆ బొక్క దారిలో తినిపిస్తా. అవునరా, అడగడం మర్చిపోయినా, మీరెక్కడ పోతుండ్రు? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. నగ్మా, నీదే ఊరు? నువ్వు నాకిన పాలెం. ఒరే కారినా. నా పేరు కారిన కాదు, కారిన కాంతారావు. సరే లేరా, నీ దగ్గర క్యాన్సర్ స్టిక్స్ ఉన్నాయా? అర్థం కాలే. అదేరా, సిగరెట్లు రా. మందు కూడా ఉంది. సూపర్ రా. కాల్చుకో. వావ్. ఆహా, నీ నోట్లో సిగరెట్ చూస్తుంటే నాకు మూడొస్తుంది. అర్థమైంది. పూనం పాండే ఏం చెప్పిందో తెలుసా? అన్ ఆర్గమ్ సిటీ కీప్స్ డాక్టర్ అవే. ఓహో, ఏందిరా బండాపుతురు? నువ్వు పోసుకున్నావో, మేము పోసుకోదే. ఓ, ఏంట్రా నాకు దంతక్షయమా? నేను పొద్దున్నుంచి బ్రష్ చేయలేదా? నాకు స్కిన్ అలర్జీ ఏందిరా? ఒరేయ్, మనలో మనం కొట్టుకోవడం మంచిది కాదు. మధ్యలో ఎక్కి మధ్యలో దిగిపోయేదాని కోసం మనలో మనం దానికోసం బ్యాడ్ అయిపోవడం మంచిది కాదు. నిజం రా, ఎవడో డ్రైవింగ్ చేస్తాండో ఆడే దాంతో మాట్లాడలే. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండండిరా. ఎవడికి పడితే వాడేసుకుందాం. అట్లే.
మంచిగా తూడ్చుకోండిరా గొట్టంగాడు. ఏంది మాకంటే ఫస్ట్ వచ్చి కూర్చున్నావు? అదంతే నేర గోదుకుంటా. ఏం చూస్తున్నావు? రంధ్రాన్వేషణ. కనిపిస్తుందా? ఒరేయ్ మందు ఉంది అన్నారు, ఏదిరా? ఎక్కడన్నా ఆగి తాగుదాంలే. సరే నీ గురించి చెప్పరా. మా తండ్రి ఏజీ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్, మా తల్లి కాలేజీలో లెక్చరర్. మాది చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఐఎమ్ ట్రయింగ్ టు గో టు కెనడా అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వీసా. ఎందుకురా? కెనడా ఫిగర్స్ అయితే వెనక ముందు ఎత్తుగా ఉంటాయనా? నో మై డియర్ నగ్మా, నా పవిత్రత నీ దగ్గరే పోవాలి. అమ్మని కారినా, నువ్వు సూపర్ రా. రా కిస్ పెట్టు. మర్చిపోయినా, ఆగరా, నువ్వు పళ్ళు తోమలేగా? లేదు నగ్మా, పొద్దున్నే బ్రష్ చేశాను. వాడు ఊరికే అబద్ధం చెప్తుండు. ప్లీజ్ గివ్ మీ ఏ స్వీట్ కిస్. మూడిపోయిందిరా, కొద్దిగా ఆయనకిస్తా. గుండె నిండా తూట్లు పొడిపించుకున్నాకే వెదురు వేణువుగా మారుతుంది. అంటే నీ పెళ్ళైన గ్రోవి నిండా బొగ్గలేనా? నూచబోసుకుంటుంటే చూసా, చిన్న దొండకాయ అంతుంది. వచ్చి ముందెప్పుడు చూసింది కరెక్ట్ గా? నగ్మా, ఇప్పుడు నీ పయ్యాను ఎక్కడ దాకా? కామాటిపురా. అది ముంబైలో ఉంది కదా? అవునరా, కామాటిపురాలో రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడేం చేస్తావు? ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడకూడదు. ఒరే నూకాలు, ఐ లవ్ యు రా. ఓయ్, ఎక్కడ నేను ఉన్నాను? మర్చిపోయినా, నువ్వు చెప్పరా. డబ్బు సంపాదించడం కోసం రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి సెక్స్ వర్క్ అవుతావా? అక్కడ నా ఇంటి ముందు నీ చేత కాండమ్ షాప్ పెట్టిస్తా, సేల్స్ పెరిగేలా చేస్తా. కండం తొడుక్కున్న టైంలోనే నాతో నేను బూత్ మాట్లాడుతావా? ఓకేరా, నీకొక ఛాలెంజ్. నేను ఇది ఇక్కడే ఓపెన్ చేస్తా. నువ్వు డ్రైవింగ్ చేస్తూ కాండం తొడుక్కోవాలి. నేను ఒక్క చేత్తో ఏ పని అని చేయగలను. ఆ పని కూడా చేస్తావా? చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. బండి పక్కకు ఆపుతా. ఆపి నిన్ను తోల్తా. తొందరొద్దు, టైం ఉంది. పాపం గోకినగాడు కష్టపడి సంపాదించి స్వీట్ మెమొరీగా దాచుకున్న ఈ గిఫ్ట్, దానికి ఎవరు న్యాయం చేస్తారో నేను డిసైడ్ చేస్తా. ఎవరు నన్ను మింగుతారో నేను డిసైడ్ చేస్తా. కొన్ని పువ్వులు ఉన్న చోటకి పాములు కూడా వస్తాయి. పాముల్ని కూడా పరవశింపచేసే పువ్వు నా దగ్గర ఉంది. ఒరేయ్, ఇందాక నువ్వు పోసుకునేటప్పుడు చూశానురా, క్యారెట్ లా ఉంది. పోసుకొని తినాలనిపించింది. అమ్మో, దీన్ని బట్టి అందరిది చూసింది. లవ్ ఫెయిల్యూర్. దాన్ని గుర్తు చేయదు, ఎక్కడో కాలుతుంది. ఎక్కడ్రా? ఎక్కడ కాలుతుంది? ఇట్ట జుర్రయుడో, ఒరే చూడుడా, ఒరేమ్మా ఏటుడు మరేంద్రా చూడలేక చచ్చాను అనుకో. వామ్మో, ఏంట్రా ఇది? నిప్పుల్లో పెట్టినా గడ్డ పలుగులా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు, ఏదో ఏదో చేస్తుంటే నా వల్ల కావటం లేదు. చక్కగా చూసి నడపరా. అర్జెంటుగా దీనికి పని చెప్పాలనుంది కదా. అవునే, బండి ఆపి కిందికి దిగుదామా? తొందరపడకు, వెళ్లే దారిలో పాడుపడ్డ ఇండ్లు మండపాలు చాలా ఉన్నాయి. బండిలో బెడ్షీట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఓరే గోకినా, నువ్వెప్పుడైనా పెద్దాపురం పోయినావా? నేను వెళ్ళాను. అధ్యక్ష, నోర్మోయ్, ప్రోటోకాల్ పాటించు. ఓకే ఓకే. కోప్పడగరా, పాపం గోకినగాడి నోట్లో నాలుక లేదురా. అవును, పెద్దాపురంలో నోటికి పని చెప్తారు. సూపర్, బాగా సప్పరిస్తాడన్నమాట ఐస్ క్రీమ్. ఒరే గోకినా, పెద్దాపురం ఎక్కడుందిరా? పిఠాపురం పక్కన. పిఠాపురం ఎక్కడుందిరా? పెద్దాపురం పక్కన. పెద్దాపురం పిఠాపురం ఎక్కడున్నాయిరా? పక్క పక్కనే ఉన్నాయే. నువ్వు మామూలు అడవి కాదురా, తొందరలోనే దీనికి పని పెడతా. ఓకే, తొందర పెట్టు. ఇందాక నీది చూసాన్రా, వంకాయని గుర్తు చేసింది.
ఏందిరా మీకు బోర్ కొడుతుందా? కాసేపు పిసుక్కుంటారా? ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండే స్థలాలు రెండే రెండు. ఒకటి తల్లి గర్భం, రెండోది పుడమి తల్లి గర్భం. ప్రోటోకాల్ ప్లీజ్. అటే అటే. ఒరే నోకినా, నువ్వు మాట్లాడదు గాని ఒక్కసారి వాళ్ళకి పిసుక్కునే ఛాన్స్ ఇద్దామా? ఇదేంద్రా? తీసుకో, బాగా పిసుక్కో. ఇదా? నువ్వు తీసుకో, నువ్వు పట్రా, తీసుకో. పిసుకోండిరా, బాగా పిసుకోండి. మీరు పిసుకోండ్రా, నేను నూకినా మా పని మేము చేసుకుంటాం. ఐస్ క్రీమ్ నాకమని చెప్తావు, ఆకులో ఆవకాయ వేస్తావు. ఒరే నోకినా, జీవితం అనే పుస్తకంలో పువ్వు అనేది ఒక పేజీ. పువ్వు అనే పేజీ చినిగిపోతే పుస్తకాన్ని పారేసుకోవద్దు. నువ్వు తెలుగులో మాట్లాడు. కారిన్ గాడిలాగా సుత్తి కొట్టద్దు, సూక్తులు చెప్పొద్దు. అర్థమైందిరా, నీ క్యారెక్టర్ తెలిసిపోయింది. వంగితే మింగుతావు, మింగితే వంగుతావు. వంగుతావా మింగుతావా సూటిగా చెప్పు. చల్లగా తీగా 2 మాటలు చెప్పు. చల్లగా ఐస్ క్రీమ్, తీయగా బెల్లం అన్నట్లు నీది బెల్లం ఐస్ క్రీమా, ఐస్ ఫ్రూటా? నీకు క్రీమ్ కావాలా, ఫ్రూట్ కావాలా? అసలే అంగుళం, అందులో సొంతి, దానికి తోడు శీతాకాలం. ఇందాక పోస్తుంటే చూసా. అసలే అంగుళం, అందులో సుంతి, దానికి తోడు శీతాకాలం. మీకు కూడా వినిపించిందా? వాళ్ళకి వినిపించాలనే చెప్పావు. ఒరే పిచ్చిన నూకలు రావు, ముళ్ళ బాధ తెలిసిన తర్వాతే పువ్వు తాలూకు మెత్తదనం తెలుస్తుంది. అర్థం కాలేదమ్మీ. ప్రకృతి ఎంత వెనక్కి తోసినా అది ముందుకు వస్తూనే ఉంటుంది. గెలవాలనే తపన దానికి, అది కెరటంలో కనిపిస్తుంది. నేనే ఆపమని చెప్దామనుకున్నా. దేనికో వెనక నుంచి కూడా సూపర్ రా. నాకు పచ్చజెండా చూపిస్తుంది. ఓహో, నాకు దిబ్బ రొట్టె తడుస్తుంది. ఎలా తడుతుందో చూద్దామా? ఏం చేస్తుందో చూద్దాం పా. సరే పదండ్రా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏట్రా ఏటుంది అందులో? అరవాకు, మళ్ళా చెప్తా. ఆ ఎమ్ము వచ్చిందంటే కొంప మునుగుతాది. పిచ్చిన ఎదవల్లారా, ఒరేయ్ నాతో క్రికెట్ ఆడొద్దురా. బ్యాట్లు విరిగిపోతాయి, వికెట్లు పడిపోతాయి. పోదాం పదండి. ఒరేయ్ టిష్యూ పేపర్ దాచి పెట్టుకున్నారేంట్రా? నీకు తుడుచుకోనీకి ఇద్దామని. ఆల్రెడీ తుడుచుకున్నావుగా, ఇంకెందుకు? ఒరేయ్ పొలానికి తోటకి తేడా ఏంద్రా? పొలంలో పంటలు పండుతాయి, తోటలో పువ్వులు ఆకులు. గుబురు గుబురుగా ఉండేది పొలం, అక్కడక్కడ మొలిసేది తోట. ఇప్పుడు పొలాలు తోటలు ఎందుకు గాని పక్కకు పోయి పని చేసుకుందాంపా. నాది పొలమా తోట? చూశాక చెప్తా. ఆల్రెడీ చూసిండ్రు కదరా. క్లియర్గా కనిపించలేదు, ఇప్పుడు చూపిస్తే పొలమో తోటో చెప్తా. అరే వీడు మళ్ళా చూద్దామని. మళ్ళా చూచాడేంది? పాపమని వీపు చూపిస్తే పుట్టుమచ్చలు లేవు నాకొద్దు అన్నారంట మీలాంటి పుండాకోర్లు. పుండాకోర్లంటే? నాకు తెలియదు. మా నాన్న మా అన్నయ్యను తిడుతుంటే విన్నా. ఇంతకీ సోది కబుర్లేనా? మందు కొట్టేదేమైనా ఉందా? మంచి ప్లేస్ చూసి బండి ఆపుతా, అక్కడ కొడదాం మందు. ఎక్కడో చూడరా, నాలుక పీకుతుంది అప్పటి నుంచి. అబ్బా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మందు తాగినా కిక్కెక్కదురా. ఒరేయ్ సిప్ చేయరా. ముందు నిన్ను సిప్ చేస్తా, ఆ తర్వాత నిన్ను రేప్ చేస్తా. ఏంట్రా వీడికి మొదటి గ్లాస్కే ఎక్కినట్టుంది. నిన్నెక్కుతా. నువ్వు మంచిదాని కావు, నోట్లో స్వీట్ పెట్టి నాలుక కత్తిరిస్తావు.
నువ్వు కరెక్ట్ చెప్తున్నావురా. ఒక ఆడది ఏడిస్తే దానికి 1000 కారణాలు, కానీ ఒక మగాడు ఏడిస్తే దానికి ఆడదే కారణం. నీటిలోని చేపలు కంటతడి పెడితే ఎవ్వరూ తెలుసుకోలేం. దీనమ్మ. నగ్మా అటు పోదాం పద. దీనికి పని చెప్పుదాం. ఇక్కడ వద్దురా, గండు చీమలున్నాయి. నీ అమ్మ జీవితం ఎదురుగా పండు ఉంటది, కొరుకుదామంటే వద్దంటది. ఒరేయ్, ముందు నాకాలి, తర్వాత కొరకాలి. ఏటే ముందు నాకాలా తర్వాత కొరకాలా? సేవ సేవ ఏటయ్యా మాకు ఈ పరీక్ష? ఒరే నాకినా, ఇందాడు బ్యాగ్ లేదో ఉందన్నావు. ఓ గాడ్ అంటూ వైల్డ్గా రియాక్ట్ అయ్యావు. కత్తెబ్బి అరంగులం కత్తి. కత్త? ఇదేందిరా? కాజా, కాకినాడ కాజా. భలే ఉంది కదా, అచ్చం దానిలాగా. ముందు నాకాలి. అబ్బా, నాకు కూడా పెట్టు. ఇంకోటి ఉందా? నేను కూడా నాకుతా. నా దగ్గర ఒకటే ఉందిరా. తర్వాత కొరకాలి. ఒరేయ్, మగాడికి 2 ఉంటాయి, ఆడదానికి 4 ఉంటాయి. మొగాడికి 2, ఆడదానికి 4. ఏంటవి? ఒరేయ్, ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇది ఎప్పుడు ఎవడికి రాసి పెట్టుందో. ఆన్సర్ చెప్పిన వాడికి దీన్ని తొడుగుతా. మొదటి ఛాన్స్ వాడికే ఇస్తా. ఇక్కడ బాలేదు, మంచి ప్లేస్ చూసి ఎంజాయ్ చేద్దాం. చి, ఇక నా వల్ల కాదు. ఒరేయ్, నువ్వు వెనకకు రారా, నగ్మని నేను తోల్తా. ఒరే కారినగా, ఏంట్రా నువ్వు తోలేది? నేనేమైనా గేదనా? కోప్పడకమ్మి, నువ్వు అంత అందంగా ఉండడమే నువ్వు చేసిన తప్పు. బాగా చెప్పినవరు. ఎవరికో ఫోన్ చేస్తుంది. ఎందుకమ్మా గిట్లాంటి పాడు పని చేశావు? నన్ను ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? 3 నిమిషాలు నువ్వు ముడుచుకుని పడుకుంటే ఏ నాన్నకు ఉందమ్మా నన్ను పుట్టించే శక్తి? ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ పక్కన ఎవరైనా కుర్రాడున్నాడా? ఒక్కడు కాదు, 4. నలుగురా? జాగ్రత్తే. నువ్వేమో రాత్రింబగళ్ళు నాన్నని నిద్రపోనివ్వలేదు. ఏంటే ప్రయాణం చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు? నీతో వస్తున్న 4 ఒకేసారి నీకు పోపు వేస్తానన్నారా? నా రోట్లో వాళ్ళ రోకలి బండతో పచ్చడి నూరుకుంటారంట. వీళ్ళకి గుండ్రంగా ఉండేవన్నీ ఇష్టమంట. నీ బత్తాయి పండ్లు జాగ్రత్తే. ఆల్రెడీ తల ఒక బత్తాయి పిసికేసిండ్రు. 2 బత్తాయి పండ్లను 4 పిసికేసిండ్రా? ఎలా భరించావే? నేను నీ కూతురునమ్మా. ఇంతకీ ఈ ఫోన్ ఎక్కడి నుంచి తీసావు? దట్ ఈస్ నగ్మ. నేను కదలకుండా మీకు కింద నుంచి రాగి జావ కారిస్తా. నగ్మ, మీ ఊరు ఎంత దూరమా? ఇంకో 2 hours జర్నీ. చీకటి పడిపోతుంది కదా. ఈలోగా మన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుందాం. అర్జెంటుగా బండి పబ్బి, ఎక్కడో చోట సెటిల్ అయిపోదాము. కూతురు బల్లి, తల్లి ఊసర వెళ్ళి, నగ్మ బల్లి, దానమ్మ ఊసర వెళ్ళి. నాకు 3 వచ్చింది. మాకు ఎప్పటి నుంచో ఉంది. మగాడికి 2, ఆడదానికి 4. ఆన్సర్ చెప్పే వాళ్లకు ఫస్ట్ తోసుకునే ఛాన్స్. ముందు టాపిక్గా వేసుకుందాం. ఓకే, గట్లనే. అలాగే ఈ వైపు ఎవరు రారు. అవునా? నిజమే. వీడేంట్రా పక్కేస్తుండు?
తాపిగా వేసుకుందాం అన్నావుగా. నేను అన్నది మందేద్దామని. మందుతో పాటు పొందు కూడా. మీ ఇష్టం రా. తొందర పక్కేరా, బొక్క చిక్కుదాం. ఆ మందు బట్టలు తొందరగా ఎవరా? ఇదిగో నీది నువ్వే చించుకో, సింగిల్ మీనింగే. వీడికి కింద బాధుడు బాగా అలవాటు ఉందిగా. ఆ తర్వాత నువ్వు వాడిని బాగా బాగుతావుగా. ఒక్క నిమిషం రా, నేను ఓపెన్ చేస్తా దీన్ని. నేను నీ రిబ్బన్ కట్ చేస్తాను. ఆల్రెడీ చేసిండ్రు. ఎవరు? నా వుడ్ బి బే. కన్ను ఎర్రబడ్డా, మిన్ను ఎర్రబడ్డా కారక మానదు. నీరు. నీళ్ళ? నేనింకా నీ కారిందేమో అనుకున్నా. నాకే కాదు, టైం వస్తే అందరికి కారుతుంది. ఒరేయ్, మందు ఉందా అయిపోయిందా? చాలా ఉంది. ఒరే నూకినా దీనికి పెద్ద బీర్ ఎవరా? ఓపెనర్ లేదురా. ఓపెనర్ లేదని బీర్ తాగడం మానేస్తా. ఇదిగో తీసుకో బీరు. ఈ నమ్మ కారినగాడు కార్చినట్టు కారింద్రా బీరు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారుగా. నూకినగాడు బీర్ బాటిల్ బాగా షేక్ చేసి ఇచ్చాడు. షేక్ బిఫోర్ యూజ్ అంటే బీర్ బాటిల్ కాదురా, అది షేక్ చేస్తే దొండకాయ బీరకాయ అంత అవుతుంది. నువ్వేంది వెనక్కి పోయినావు? ముందు బోర్ కొట్టిందిరా, వెనక కొట్టించుకుందామని. చచ్చాం రబ్బీ, చచ్చినాము. ఏమైందిరా అలా అరుస్తున్నావు? దాని ముఖం చూస్తే అర్థమైతే లేదు, యాక్సిడెంట్ అయినట్టు కలగన్నాడు, అందుకే చచ్చిపోయామని అర్చిండు. ఓహో, అవును అదే కల. మన జీపుకి యాక్సిడెంట్ అయిందనే మనందరం చచ్చిపోయినామని కల వచ్చింది. ఆత్మలు గాల్లోకి ఎగరాయా? నీకెలా తెలుసు? దీనికి కూడా అలాంటి కల వచ్చి ఉంటది. ఓరి నీ దుంపదెగా. వాడి దుంప దిగితే నీ చెరువు ఎండిపోద్ది. ఒరే దొండకాయ, చెరువులో దిగినప్పుడు ఈత కొడుతూనే ఉండాలి, లేకపోతే బురదలో కూరుకుపోయి మునిగిపోతారు. నేను నీ చెరువులోనే మునుగుతా. కొంచెం ఆలస్యమైనా నేను ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నా. మన మైండ్ ఫ్రెష్ గా ఉన్నంత వరకు గ్రైండర్ ఆడించవచ్చు. ఎంత పిండి కావాలన్నా అంత రుబ్బుకోవచ్చు. ఒరే మందైపోయిందిరా. మొత్తం నువ్వే తాగితే. నాకు సరిపోనేదో. దారిలో వైన్ షాప్ ఉంటే ఆపరా. అదిగో వైన్ షాపు. అబ్బా వైన్ షాప్ వచ్చింది. అగో
జల్ది రండిరా. ఈ అడవిలో ఇంత నిర్మానుషమైన ప్రదేశంలో ఈ వైన్స్ ఎందుకుంది? నక్కలు, తొడేళ్ళు, పాములు, కొండ సిల్వలు మందుగుంటాయి. మీకేం కావాలో చెప్పండి. బ్రాందీ లేదు, ఇసుకే లేదు. ఏముంది బే? ఏం కావాలో చెప్పు. ఏముందో చెప్పు. ఏం కావాలి? నీ దగ్గర ఏముందో చెప్పు. నీకేం కావాలో అడుగు. బీరు లేదు. ఇది వైన్ షాపే కదా? కాదు, ఇది బ్రాండీ షాపు. మరి బ్రాందీ లేదన్నావు? నాకు లేదు, ఇందాకే ఓ ఏనుగొచ్చి తీసుకెళ్ళింది. బ్యాందీ లేదు, విస్కీ లేదు, మరి వడకా ఉందా? లేదు, ఆర్జీవి తీసుకెళ్ళాడు. రామ్ గోపాల్ వర్మ ఓడకా తీసుకుపోయినాడా? ఆయన ఇడికి ఎందుకు వచ్చాడు? గోవా వెళ్తున్నాడంట, ఇక్కడికి వచ్చి ఓడకా ఇక్కడే తీసుకెళ్ళాడు. వచ్చాడా? పక్కన ఊర్మిళ ఉంది. ఎంతకీ నీ దగ్గర ఏటుంది? ఏం కావాలి? చెప్పు తీసుకొని కొడతా. ఆల్రెడీ కొట్టింది. మా ఆవిడ పొద్దున్నే పువ్వుతో కొట్టింది, నా తల బొప్పి కట్టింది. పువ్వుతో కొడితే బొప్పి కట్టిందా? ఆ పువ్వు కింద కుండి ఉంది. ఒరేయ్, నీ పేరేంట్రా? అమావాస్య. గదేం పేరు? పౌర్ణమి రోజు పుట్టా, అమావాస్యని పేరు పెట్టారు. ఎవలో మీ నాన్న? కాదు, మా అమ్మ. మీ అమ్మకు మెంటలా? మా నాన్నకు పిచ్చి. ఒరే అమావాస్య, నీ దగ్గర ఏముందో జర చెప్పరా. మగాడికి 2 ఉంటాయి. ఒరే నేను సంపాచ్చా. ఆల్రెడీ చచ్చిపోయా. డౌటే లేదు, ఇది ఖచ్చితంగా పిచ్చోడే. ఏరా, వెనకాల అన్ని బాటిల్ పెట్టుకొని ఏం గేమ్ ఆడుతున్నావు? అవి ఖాళీ బాటిల్లో. ఓ ఒరేయ్, నీకు దండం పెడతా, నీ దగ్గర ఏందో చెప్పు. రమ్ముంది, పోకుంది, సిగరెట్లు. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ముందు దొరికింది. ఎక్కండ్రా. ఎక్కురా బి, తొందరగా ఎక్కురి. ఏయ్ పట్టుకోరా పలికి వాళ్ళ. నువ్వు పనికొచ్చినావునా? ఎక్కిరా, చలో. ఎన్నిసార్లు చెప్పుకుంటారా? నీ అమ్మ, నీ అక్క, నీ బొక్క చేర్స్ చేర్స్ అని. అవునరా, నాకు డౌట్. చేర్స్ చెప్పుకున్నాక గ్లాసు గ్లాసు ఎందుకు కొట్టుకుంటారు? నువ్వు కొట్టించుకోవడం లేదుగా. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో కొట్టించుకోవాలో కుమ్మించుకోవాలో రాసి పెట్టుంటుందిరా. దానే దానే పే, పీనే పీనే పే, దిమ్మా దిమ్మా పే లిఖా హే ఖానే వాలే కా నామ్. దిమ్మా దిమ్మా అంటావు, చూపిస్తానంటావు, హైడెన్సీ గేమ్ ఆడతావు. ఇప్పుడే కదరా నన్ను ఒక్కొక్కరు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుకుందాం, వీలైతే ఒక్కొక్కడు కుమ్ముకుందాం అన్నారు కదరా. మేము అనుకున్న మాటలు నీకెలా వినపడ్డాయి? డౌట్ లేదు, ఇది వెనకాల నుంచి మనం మాట్లాడినది. ఒరే, నీకు 2 కళ్ళు, నాకు ఒళ్ళంతా సా. నో, మీరెక్కడున్నా, ఏం ఊపుకుంటున్నా, తడుముకుంటున్నా చూస్తాన్రా, వింటాన్రా. ఏముందిరా? ఎంతసేపు చూస్తారా? బోర్ కొడతలే? నిన్ను వంగబెట్టి కొట్టాలనిపిస్తుంది, అట్ల కాడ తెచ్చి దాని మీద వాత పెట్టాలనిపిస్తుంది. దేని మీదరా? నా పొంగిన పూరి మీద? నీ ఇడ్లీ మీదనే, నీ దెబ్బ రొట్టె మీద సాంబార్ పోసి స్పూన్ ముంచుకొని తినాలనిపిస్తుంది. మీరు 4, అందులో ఒకరికి తుపాకీ ఉంది, కానీ పేల్చడానికి తూటాలు లేవు. ఏట్రిదే? మొగాడికి 2 ఉంటాయన్నావు, ఇప్పుడేం తూటాలు తుప్పట్టింది అంటున్నావు. అసలు నీ బూజు దులుపుకొని అన్నాలైందా? ఇప్పుడు దులిపించుకుంటాగా. నిజంగానే యాక్సిడెంట్ చేసేలా ఉన్నారు. మీ అందరికి బొమ్మ దర్శనం చేపిద్దాం అనుకుంటే నాప్కిన్ కింద పడింది. ఓహో, నా తీసుకొని తుడుచుకో వద్దా? అవునమ్మీ,
దర్శనానికి నాప్కిన్ కి సంబంధం ఏంది? క్లీన్ చేసుకోవద్దా? ఆ? కాళ్ళు పాదాలు నేను క్లీన్ చేసుకుందాం అనుకున్నా. అమ్మా నువ్వు మాకు చూపిస్తానన్నది కాళ్ళు పాదాలా? కాయలు ఆల్రెడీ చూశారు, చూస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించాల్సింది పువ్వుని. పువ్వుని చూపించుతుంది బండి ఆపరా. సెంటు పౌడరు ఇదే తెల్లకాయతం ఏడ్ చేసుకుంటుంది రయ్యా. ఒరే మనం కూడా పోదామా? వద్దు, దానికి కోపం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. సహనం, ఓర్పు, పేషెన్సీ అన్నిటికీ పరీక్ష పెడుతుంది. ఏం కాదు, దిగి చూద్దాం. సరే గట్లనే పద పద. ఏంద్రా ఇంకా రాలేదు? అట్నుంచి అంటే పారిపోయిందా? ఒరేయ్ దాని బ్యాగ్ ఇక్కడే ఉందిరా. మొత్తం ఓపెన్ చేసి చూద్దామేటే. వద్దురా, డైపర్స్ ఉంటాయి. కరెక్టేనా? ఆ? సెంటు బాగా కొట్టినావు, వాసన బాగుంది. హలో పిల్ల, శ్మశానం ముందు ముగ్గు, నీ ఫేసులో సిగ్గు ఉండకూడదు. అంటే ఏంద్రా, వెళ్ళిపోదామా? అదేంటి అప్పుడే వెళ్ళిపోదామా? మాతో భజన కార్యక్రమం పెట్టిస్తానన్నావు. అందరితో ఒకేసారి బాగుండదురా. ఆల్రెడీ కలలో కలిసి దొబ్బించుకున్నారుగా, ఇప్పుడు లైవ్ లో ఒకరినొకరు తోసుకోండి. సరే అయితే మీరంతా వెళ్ళిపోండి డ్యూయట్ పాడుకుంటూ. ఆ తర్వాత దీన్ని బాగా తబలా వాయిస్తా. తబలా కాదురా, డప్పు. మధ్యలో నల్లగా గుండ్రంగా ఉంటుంది చూడు, దాన్ని వాయించాలి. ధడ ధడ ధడ. ఏదో ఒక డప్పు. డప్పు కాకపోతే దిమ్మె, దెమ్మ కాకపోతే బొమ్మ, బొమ్మ కాకపోతే బన్ను, ఇడ్లీ, దోశ. ఆవేశపడి ప్యాంట్లు ఖరాబ్ చేసుకోకండ్రా. కొంచెం దూరంలో కన్వీనియంట్ ప్లేస్ ఉంది. అక్కడ చీమలు, దోమలు, వానపాములు, కప్పలు ఏమీ ఉండవు, మీ తొండాలు తప్ప. అక్కడ రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ రకరకాల యాంగిల్స్ లో దొబ్బించుకుందాం. ఈ ఫిగర్ తోనే అన్నీ చేయాలనుకుంటున్నారా? కల్లోకొచ్చిన కాశ్మోరాతో కక్కుర్తి పడతారేంట్రా మీరు? నేను కాదు, ఆర్జీవి. రోజు గిల్లేవాడు, రోజు గిల్లించుకునేవాడు. వాడు మగాడు. ఎక్స్టర్స్ కి రిబ్బన్ కట్టి ఎక్స్పోజ్ చేయిస్తాడు. ఆడదాని అందాలన్నీ సూపర్ గా చూపిస్తాడు. ఇప్పుడు నన్ను చూస్తారుగా, ఫస్ట్ ఛాన్స్ ఎవరికి? నాకు 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 అందరూ నాకుదురు గాని ఫస్ట్ ఛాన్స్ ఎవరిదో చెప్తా. నాకే ఫస్ట్ ఛాన్స్ రావాలి. ఫస్ట్, దేవుడు నా సైడే ఉన్నాడు. సెకండ్, జస్ట్ మిస్, థర్డ్, ఫోర్త్. ఏందబ్బి ఎట్టయింది? అంగస్తంభన జరగడం లేదా? శ్రీగ్రస్కలన సమస్యతో బాధపడతాన్రా? తుమ్మిద పువ్వులో దొరడం లేదా? నువ్వు అంగస్తంభన, పువ్వు, తుమ్మిద అని పైకి చదవకురా. మనకిక్కడే తడిసిందంటే అది మనల్ని కొజ్జాలనుకుంటుంది. ఒరే అక్కడ కారిన కాంతారావు గడు నగ్మ పువ్వుతో ఆడుకుంటాండారా.
నువ్వు అక్కడ బాగా ఎంజాయ్ చేసి వచ్చావు కదేటి. చెయ్యలేని యుద్ధానికి శంఖం ఊదకూడదు. అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. నాగేశ్వరరావు కూడా అక్కడ నాకుతాండో కుమ్ముతాండో. అవును. పొద్దు నీకు సొక్కలే. దాన్ని రా ఏమైంది? కారిపోయింది. ఇంతసేపు పోయిండేవరా? అమ్మయ్య ఇది వచ్చాడు, నేను వెళ్ళి పని అయిందా? ఆ ఎమ్మెన్ సూచాన్ని తడిసిందిరా. ఇదేంటిది ఎంత తెల్లగా ఉంది? ఎంత తెల్లదాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు నాకు సంక్రాంతే. సెకండ్ అన్నారు, 4 రౌండ్ చేశారు. వచ్చిండ్రా. ఒరే గోవిందరావు, ఎట్లుందిరా? అడక్కో, అనుభవించు. గేట్లు తెరిచినావా? దాని చెరువు నిండా నీళ్లు నింపినావా? ఇప్పుడేం అడగొద్దు. లెట్ మీ ఎంజాయ్ దోస్ మెమరీస్. నీ నరం తెగిందా లేదా? సైలెన్స్. ఆ నూకిన నూకాలరావు గారు ఏం చేస్తుండో ఏమో. చితి చనిపోయిన వాళ్ళని కాల్చేస్తే చింత బతుకున్న వాళ్ళని బూడిద చేస్తుంది. నగ్మా, విరిగిన పాలని ఎంత చిలికినా వెన్న రాదు. ఏంట్రా అందరూ ఫిలాసఫీ మాట్లాడుతున్నారు? మామూలుగా మాట్లాడండిరా. ఆకలిస్తుంది. మరి నాకు ఈ అడవిలో హోటల్ ఎక్కడుంది? ఉంటది అదన్నమాట. రే అమావాస్య, నువ్వా? రే, అక్కడ వైన్స్ లో, ఇక్కడ దాబాలో. డబుల్ పోటవా? నా పేరు అమావాస్య కాదు, పౌర్ణమి. ఓహో. అమావాస్య రోజు పుట్టా, పౌర్ణమి అని పేరు పెట్టారు. ఓహో. మరి అక్కడ వైన్ షాప్ లో నీలాకే ఒకడున్నాడు. మేమిద్దరం కవల పిల్లలం. ఓహో. కవలలైతే ఒకేసారి పుట్టాలరా? పుట్టాం ఒకే నెలలో. సరే, ఆకలిస్తుంది. టిఫిన్ ఏముంది? ఏం కావాలి? ఇడ్లీ సాంబార్. లేదు. దోశ? లేదు. ఉప్మా? లేదు. పూరి? లేదు. ఏముంది? ఏం కావాలి? బోండా? లేదు. చపాతి? లేదు. ఏముందబ్బి? ఏం కావాలి? ఊరి నాయన లేడు. మా నాన్న చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఒరే పౌర్ణమి, నాకు పౌర్ణమి అనే పేరు మా నాన్న పెట్టాడు. మీ నాన్నకు మెంటలా? లేదు, మా అమ్మకు పిచ్చి. ఒరే, ఇది హోటలేనా? కాదా? ఊరు ఏమున్నాయి చెప్పరా? ఏం కావాలో అడుగు. లడ్డు ఉందా? లేదు. జిలేబీ? లేదు. నీ అమ్మ వీడు ఒకటే నసుకుతున్నాడు. ఒరేయ్, కాంతారావు గాడు మనకు తెలియకుండా మందు దాచిపెట్టుకున్నాడు రా. ఒరేయ్, నీకు దండం పెడతా, ఏముందో చెప్పరా?
ఏం కావాలో చెప్పు. 5 ప్లేట్ల వడ. సరే తెస్తా. నువ్వు అడగడు. మీరు వడ ఉందా అని అడగలేదుగా. ఏ డేడికి బాగా ఉన్నాయి రోయ్? మా దగ్గర అట్నే ఉంటాయి. చట్నీ నేదేటే? ఇందాకే ఓ నక్కొచ్చి నాకేసి వెళ్ళిందే. ఇక్కడికి నక్కలు వస్తాయి, పులులు, సింహాలు కూడా వస్తాయి. నేను వస్తా. ఆగు. ఇదేంది? వడరా? ఇదేటిది? అది కూడా వడే బి. 2 వడలేగా? అవును 2 వడలే. కాదురా, ఇది వడ, ఇది గారే. నో, ఐ వోంట్ యాక్సెప్ట్. నగ్మతి మంది వడ, గారె కాదు. 2 వడలేగా? అయితే దానికి బొక్క లేదు, దీనికి బొక్క ఉంది. 2 వడలే కదా, మరి దీనికి మాత్రం బొక్క ఎందుకు ఉంది? ఒరే పిచ్చిన ఎదవల్లారా, ఇది మగది, అది ఆడది. ఇది ఆడది, అందుకే దీనికి బొక్క ఉంది. ఏంటి? వద్దు. అట్లే ఏందిరా వాళ్ళని అట్లా కొట్టిర్రు? మనల్ని కామెంట్ చేస్తే ఊరుకుంటామా? వాళ్ళు కామెంట్లు చేసింది నన్ను, మీకెందుకు అంత కుళ్ళు? నువ్వు అంత అందంగా ఉంటావు కాబట్టి. ఎంత అందంగా ఉంటాను నీ భాషలో చెప్పు. నీ పెదవి ఎరుపు చూసి ఎర్ర తామర చెదిరిపోయింది. నీ కురుల నలుపుకు అమావాస్య చీకటే చిన్నబుచ్చుకుంటుంది. సూపర్. నీ వంటి తెలుపు చూసి పాల సముద్రం వెలవెలబోయింది. నీ పాదం రంగు చూసి పసుపు కొమ్ము సిగ్గుపడుతుంది. మీ కవిత్వానికి జ్ఞానపీఠ అవార్డు కూడా చిన్నదేరా. ఒరేయ్, మనం కొట్టిన రౌడీలు ఊరు జనాలు తోరుకొని మనని దంచనీకి వస్తుర్రా. పోనీరా, వాళ్ళు దొరికినామంటే ముక్కలు ముక్కలు చేసి కాకులు కుక్కలకి వచ్చారు. పోనీరా బి. బండి పక్క కాపురా, వాళ్ళ సంగతి చూద్దాం. బండి పక్క కాగితే మనం అర్థమైతుందిరా. ఆపితే చంపేచ్చారా? వాళ్ళ టార్గెట్ మనం కాదురా. నగ్మా, ఆ కారులో కత్తులు గొడ్డలు పట్టుకొచ్చిన వాళ్ళు మన కోసం కాదని ముందే ఎందుకు చెప్పలేదు? నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. మీకు బుర్రలేదురా? అవసరం లేని చోట ఆయుధం వాడకూడదు, వాడితే గురి తప్పకూడదు. ఇంకో 10 నిమిషాల్లో మా ఊరు వస్తుంది. అవును నగ్మా, మీ ఊరు అంగట్లో ఓ పిల్లొచ్చి డాన్స్ చేస్తుందటగా? అవునరా, నేను రాను. నువ్వు రావా? ఎందుకు? చూసి చూసి బోర్ కొట్టింది. అయితే మేము వెళ్ళి ఆ పిల్లతో మస్తుగా ఎంజాయ్ చేస్తాం. నా సొగసే స్వాతి ముత్యపు చినుకే, నా వయసే కలిపే వరసే. చిన్న దాన్ని నే చక్కనైన చిట్టి కన్నదానిని, అల్కాపూరిలో పెరిగిన దాన్ని నే వన్నెలలో ఉన్నదానిని, 16 మంచి కుర్రాదాన్ని, నీ పరువాలన్నీ పంచరంగసానినే, పాలా పొంగులో లేత బుగ్గలు పట్టుకుంటే మాసిపోతాయి. నాకన్నా అంతగత్తెలెందరున్నను, వాళ్ళ సొగసులు సోయగాలు మోడుకున్నను, నా ఆట పాటల్లో చోరుగున్నను, నే కన్నే గిట్టితే ఆగనంటారు. అర నించున్న
కూర్చున్న నన్నే చూస్తుంటారు. ఏ బల్కం పెట్టలో చిన్న దాన్ని నే చక్కనైన చిట్టి కన్నదానిని, అల్కాపూరిలో పెరిగిన దాన్ని నే వందలెన్నో ఉన్నదానిని, ఏ 16 మంచి కుర్రాదాన్ని నే పరువాలన్నీ పంచరంగసానినే, పాల పొంగులు లేత బుగ్గలు పట్టుకుంటే మాసిపోతాయి. చూపులు నా పైట పక్కనీయగా పడుచోళ్ళు గొంతండి గుటకలేస్తారు. నేనొక్క కన్ను గిటితే నా పైన వర్షంలా డబ్బులేస్తారు. మెచ్చోళ్ళు కొందరు, గిచ్చోళ్ళు కొందరు చేయి పట్టి లాగుతుంటారు. చెబ్బోళ్ళు కొందరు, గబ్బోళ్ళు కొందరు తొంగి తొంగి చూస్తుంటారు. చిన్నోళ్ళు కొందరు, పెద్దోళ్ళు కొందరు పైన పైన పాడుతుంటారు. రేవుపున్న కొందరు, రూపున్న కొందరు జత కూడి ఆడుతుంటారు. కంపెట్టలో చిన్న దాన్ని నే చక్కనైన చిట్టి కన్నదానిని, అల్కాపూరిలో పెరిగిన దాన్ని నే వందలెన్నో ఉన్నదానిని, ఏ 16 మంచి కుర్రాదాన్ని నే పరువాలన్నీ పంచరంగసానినే, పాల పొంగులు లేత బుగ్గలు పట్టుకుంటే మాసిపోతాయి. నాట చూడడానికి జనాలు ఏడాడ నుండి వస్తారు. నా పాట వినటానికి శ్రోతలు చెవులు నిక్క పొడుచుకుంటారు. నా అంద చందాలను నా ఫ్యాన్స్ కళ్ళతోనే ఆరగిస్తారు. నా ఫ్లై కిస్ కోసం మగోళ్ళు ముందుండి పోటీ పడతారు. ఫేస్బుక్ లో నేనే, వాట్సాప్ లో నేనే, అన్నింట్లో నన్నే పెడతారు. షేర్ చాట్ లో నేనే, ట్విట్టర్ లో నేనే, టిక్ టాక్ చేస్తుంటారు. నాకున్న పేరు చూసి, నా మాట తీరు చూసి సైన్ మా వాళ్ళు రమ్మంటారు. నాకున్న క్రేజ్ చూసి, నా ఫాలోయింగ్ చూసి హీరోయిన్లే కొళ్ళుకుంటారు. బల్కం పెట్టలో చిన్న దాన్ని నే చక్కనైన చిట్టి కన్నదానిని, అల్కాపూరిలో పెరిగిన దాన్ని నే వందలెన్నో ఉన్నదానిని, ఏ 16 మంచి కుర్రాదాన్ని నే పరువాలన్నీ పంచరంగసానినే, పాల పొంగులు లేత బుగ్గలు పట్టుకుంటే మాసిపోతాయి. అబ్బా, ఆ సాంగ్ చేసిన అమ్మాయి ఏముందిరా, ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. వచ్చేసాం. రైట్, ఊరు బాందా? నీలాగే చాలా బాగుంది. కాంతారావు, బండి ఆపు. అట్లే మమ్మల్ని ఇడిచి వెళ్తావా? నన్ను సేఫ్గా తీసుకొచ్చిన మిమ్మల్ని ఎలా వదిలిపోతాను? మరి బండి ఎందుకు దిగావు? అదే మా ఇల్లు. రండి లోపలికి వెళ్దాం. పోదాం పద, దిగరా. ఇదే మా ఇల్లు. ఇంట్లో ఎవరు లేరా? మా అమ్మ, తమ్ముడు ఉంటారు. ఏడా కనపడలేదే? బయటికి వెళ్ళి ఉంటారు, వస్తారు. మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మేము కూడా ఫ్రెష్ అవ్వాలి. మా ఇంట్లో అందరూ ఒకేసారి స్నానం చేయడం బాగుండదు. మనం కలిసేది విడిపోవడం కోసమే, విడిపోయేది తిరిగి కలవడం పోస్ట్‌మ్యాన్ అనే కోసమే. కథలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పుడు నువ్వు చెప్పిందే రాశాడు. అవును, కరెక్టే.
రే ఏటి టైము నగ్మ ఫోటో చాలా బాగుంది కదా. అవును అభి, చాలా బాగుంది. ఏమైంది? ఎవరంకుల్ మీరు? ఎవరి కోసం వచ్చారు? నగ్మ కోసం వచ్చాం. నగ్మనా? అవునండి, ఆ ఫోటోలో ఉన్న నగ్మ. ఆ అమ్మాయి పేరు నగ్మ కాదు, నారాయణమ్మ. అవును, తన అసలు పేరు నారాయణమ్మ అని చెప్పింది. నా ఒక్కగానొక్క కూతురికి నారాయణమ్మ అని పేరు పెట్టా. ఏ బాబు, ఏడ్ చేస్తాను నువ్వు? సంవత్సరీగం. ఏందమ్మా, ఏం మాట్లాడుతాండవు? ఆ అమ్మ ఇప్పుడే మాతో వచ్చింది. ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళింది. కనిపించిందా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 6న తను చనిపోయింది. ఈరోజు డిసెంబర్ 6 అంటే సంవత్సరం అయింది పోయి. అవును. ఫాస్ట్. దేవుడు నా సైడే ఉన్నాడు. జస్ట్ మిస్. థర్డ్, ఫోర్త్. ఏందబ్బే? వీకెండ్ స్పెండ్ చేద్దామని నా ఫ్రెండ్ మా ఊరు వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండ అనే పట్టణంలో టి గౌరారం అనే ఒక అందమైన పల్లెటూరు. ఇతని పేరు పైడిబాబు. మొదటి నుండి ప్రజలు ఇతన్నే ఈ ఊరికి సర్పంచ్గా గెలిపిస్తున్నారు. ఇతనికి ఎవరు పోటీ లేరు, రారు. ఎందుకంటే ఇతని మంచితనం, ఇతను ప్రజలకు చేసే మేలే. అందుకనే ఈ ఊరి ప్రజలు ఇతన్ని దేవునిలా చూస్తారు. ఏమో ఏడ్ చేస్తాను, డౌట్కి తెలుసు. ఎంతసేపు గలీజ్ బుక్ చదువుతారా? ఆ రోజు రాత్రి ఎవరు నువ్వు? నేను పైడి బాబును, గుర్తుపట్టలే? నేను ఇక్కడికి వెళ్ళొచ్చినా? నువ్వు రాలేదు, మా వాళ్ళే ఎత్తుకొచ్చారు. ఎందుకు? అదేం ప్రశ్న? ఇంత రాత్రి వేళ ఊరెనకాలకు
ఒంటరి ఆడదాన్ని ఎందుకు మోసుకొస్తారు? అంటే లేదు గింటే లేదు. నాటుకోళ్ళు తిని తిని నాలుక సచ్చుబడిపోయింది. పట్నం నుంచి వచ్చిన తెల్లటి బాయిలర్ కోళ్ళ ఉన్న కస కస నమిలి మింగేస్తాను. అవే అవే దీన్ని. అవే. ఏయ్, నా మాట విని పని కానిస్తే లేదంటే పైకి పోతాం. నా పేరు పైడి బాబు. బయటలు తీసేస్తా. అర్థమైతలే? అవే అవే ప్లీజ్ నీకు దండం పెడతా. వద్దులు ప్లీజ్ వద్దు. ఏదో ఇట్లా సతాయి. ఎవరు ఇంత సతాయించా? నా మాట విను. అరే విను అంటుంటే దండం పెడతా ప్లీజ్. చిగా చెప్తే అర్థం కాదా? కావే నన్ను తప్పించుకొని ఎక్కడికి పోలే. ఇప్పటి వరకు ఎవ్వతి పోలేదు. నీ వల్లేమైందే? ఒరే తమ్ముడు వదలు, కాపాడండి. అయ్యో కాపాడండి, కాపాడండి. వదలరా, నేనేం చేశాను నీకు? వదలరా, వదలరా, ఆగరా, వదలు, వదలు. అమ్మా వదలరా. ఒరే దండుడా, నేనేం చేశానా నీకు? వదిలిపెట్టరా, కాపాడండి. అలా మానభంగం చేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అవునా? అయ్యో పాపం. డిసెంబర్ 6న నగ్మని నారాయణమ్మను రేప్ చేసి గొంతు మీద కాలేసి తొక్కాడు. శవాన్ని చెట్టుకి అలాడదీసే ఆత్మహత్యలాగా చిత్రీకరించినాడు. తన బాయ్ ఫ్రెండ్ తనని ప్రేమించినట్టు నటించి మోసం చేసినాడనే, ఆ మనస్తాపంతో సూసైడ్ చేసుకుందనే లెటర్ రాయించి చేతిలో పెట్టినాడు. తన స్నేహితురాలను అలా చంపేశారని చెప్పింది, కానీ తనకే అలా జరిగిందని ఏమాత్రం మనకు అనుమానం రాలేదు. తప్పు చేసేవాడు తప్పించుకోవడం మహా తప్పు. ఆ పైడి బాబు గారిని ఏం చేద్దాం? బాబు మీరేం మాట్లాడుతున్నారు? పైడి బాబు గారంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఊరి సర్పంచ్. ఈ ఊరి ప్రజలందరూ ఆయన దేవుళ్ళ కొలుసుకుంటారు. ఆయన గురించి మనము తప్పుగా అనుకున్నామనుకో, మనము ప్రాణాలతో ఉండము. ఆంటీ, ఇప్పుడే మీ నోటితోనే ఆయన దేవుడు అన్నారు. అదే నోటితో మా ప్రాణాలకు ప్రమాదం అంటారు. పుట్టే ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకు ఏదో ఒక సంబంధం ఉంటుందనేది గీతా సారాంశం. చూడండి, మీ అమ్మాయి ఎవరో మాకు తెలియదు. మాతో పాటు ప్రయాణం చేసింది, మీ ఊరికి తీసుకొచ్చింది, మీ ఇంటికి ఇన్వైట్ చేసింది, దారిలో తనకు జరిగిన దారుణమంతా వివరించింది. దీనంతటికీ కారణం ఎవరు? మీ ఊరికి పట్టిండే సీడనే ఇడిపిల్లనే కదా అంటే. ఆంటీ ప్లీజ్, ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటాం, మీకు అభ్యంతరం లేకపోతే. త్రేతాయుగంలో కూడా ఆడదానికి రక్షణ లేదు. పట్టపగలే సీతను కిడ్నాప్ చేశారు. ఇక కలియుగం గురించి? అబే కొంత మోచావా, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఐ విల్ డూ వన్ థింగ్. ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం, అర్థమైందా? నగ్మన్ రప్పిస్తావా? కాజోల్ని పిలిపిస్తాను. నాకు అనుష్క అంటే ఇష్టం. మ్యాటర్ సీరియస్. ఒరే నువ్వు కాలరావు, నీ లవర్ను పిలిపిస్తావా? అవును. ఫోన్ కలుస్తుందా?
హలో, అరే నువ్వు కాల్ రావు, ఎక్కడ దొబ్బించుకుంటున్నావురా? బుజ్జి, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏంట్రా వినేది? నువ్వు నీ గొట్టంగాళ్ళు పొరంబోకున కొడుకులు. ఏ మూసుకుని చెప్పింది వినవే. మూసుకుంటే ఎలా పెడతావురా? వాడు మూసుకో అన్నది నీ నోరుని. ఓహో, కామెడీని కూడా నీ పక్కనే ఉన్నాడా? కొంప తీసి స్పీకర్ ఆన్ లో పెట్టావా ఏంటి? అవును కాజోల్, ఆర్గ్యుమెంట్ కు టైం లేదు. ఎందుకు లేదు? మీరేమో పెద్ద హీరోల్లా ఇక్కడ కాలేజ్ లో వాళ్ళని కొట్టి పారిపోయారు, వాళ్ళేమో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరొస్తే ఇరగదీద్దాం అనుకుంటున్నారు, రాకపోతే నన్ను ఎత్తుకెళ్తాం అంటున్నారు. భయపడొద్దు, బ్యాగ్ సర్దుకుని వెంటనే వచ్చాయి. వదులు. అది సంగతి. వాడు నన్ను రేప్ చేస్తే? హే, నీకేమన్నా కొత్తనా? ఏయ్, నేను చంపుతా. జోక్ చేశాను లేవే. హాయ్ కాజల్. హాయ్. ఈయనకి అనుష్క అంటే ఇష్టం కదా. రోజుకో గర్ల్ ఫ్రెండ్ కావాలి. మానసిక వ్యభిచారం చేయడానికి. తూదీనే అమ్మ జీవితం. రోజు తాగుడు, అప్పుడప్పుడు నాటుకోళ్లను మింగుడు. తెల్లటి బాయిలర్ కోడిని తినాలనిపిస్తోందిరా. అయ్యా, పట్నం వెళ్ళి ఓ తెల్లటి పోరిని తీసుకురమంటారా? దేనికైనా టైం రావాలరా. అయ్యా, మీకు టైం వచ్చిందయ్యా. అవునరా, కోరిక గట్టిదైతే కొండ మీద కోతైనా మన కోసం దిగొచ్చి డాన్స్ చేస్తుందిరా. కరెక్ట్ అయ్యా. పట్నం నుంచి ఒక పోరి 4 పోరగాండ్లు దిగారయ్యా. మనకు పోరలేందుకురా, పోరీలు కావాలి. అయ్యా, అయితే రాత్రికి మసాలా నూరమంటారా? ఇట్రా. నూరమంటావా ఏందిరా? చూసినావా? నూరాలే. అసలే చాలా గ్యాప్ వచ్చి పిసుక్కుంటూ ఉంటే నూరమంటావా అంట. వెళ్ళండి, వెళ్ళి ఆ పోరిని రాత్రికి తీసుకురండి. రాత్రంతా పండగ చేసుకోవాలి. పండగ చేసుకోవాలి. అట్లనే. ఇగో అద్దాలు తీసుకోండి. వెళ్ళండి. పోయి ఇక పనిలో ఉందాం, రండ్రా. పదరా పద. సూపర్ పట్నం పిల్ల, అదిరిందిరా. సూపర్ సెంట్, బాగా కొట్టిందిరా. ఎవడ్రా నువ్వు? ఊరికే నా పేరు నేనే చెప్పుకోవాలనా? అయినా పేరుతో పనే ఉంది. కథ మంచి రసపట్టు మీద ఉండగా నీరుగార్చారా వీళ్ళు. దీనికి ప్రాయచిత్తం చంపేయడమే. రేయ్, చంపేయండి రా.
పట్టుకోండి కొడుకుని యాడికి పోతావరా ఏంటందో తీడి మనల్ని తన్ని ఆగరా ఉరుకుతా అంటారా ఆగుకోండి పగలు ప్రజలకు అభయం ఇవ్వడం, రాత్రికి ఆడవాళ్ళని అనుభవించడం. పట్టుకోండి నా కొడుకుని. మంచితనం అనే ముసుగులో ఈ ఊరి అమ్మాయిల్ని పాడు చేశాను. నాకు ఇదే కరెక్ట్. నా చావుకి ఎవరు బాధ్యులు కారు. జీవితం ప్రకృతి మనకిచ్చిన బహుమతి. సంతృప్తి ప్రకృతికి మనమిచ్చే బహుమతి. ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది, ఎవరికి అంతుపట్టని మానవ జన్మ. ఎందుకు పుడుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం, ఈ జనన మరణాల రహస్యం ఏంటి అన్నది అర్థం కాని ప్రశ్న.